కుంతి చిన్న వయసులో దేవతలను పిలిచే వరం పొందింది. ఆసక్తితో సూర్యుడిని పిలిచింది. ఆకాశం చీలింది. చుట్టూ ప్రకాశవంతంగా అయింది. అక్కడే ఒక శిశువు జన్మించాడు. అతను సాధారణ బిడ్డ కాదు. అగ్నిలాంటి వీరుడు. కర్ణుడు. ఆ క్షణంలో ఆమె తల్లి అయింది. కానీ ఆమె ధైర్యంగా నిలబడలేకపోయింది. సమాజం భయం మాతృత్వం మీద గెలిచింది. బిడ్డను చేతిలో పెట్టుకుని కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఒక పెట్టె, ఒక నది, ఒక నిర్ణయం. తన కొడుకుని తనే వదిలేసింది. ఆ రోజు నుంచి ఆమె జీవితం 2 భాగాలు. ఒకటి ప్రపంచం చూసే కుంతి, మరొకటి లోపల కరిగిపోయే తల్లి. సంవత్సరాలు గడిచాయి. ఆ బిడ్డ యోధుడయ్యాడు. గౌరవం కోసం పోరాడేవాడయ్యాడు. ఇక అమ్మ ముందే నిలబడ్డాడు. కర్ణుడు కురుక్షేత్రంలో నిలబడ్డాడు. యుద్ధానికి ముందు రోజు రాత్రి కుంతి తన పాపం ఎదుటకు నడిచింది. నువ్వు నా కొడుకువి అని చెప్పి కర్ణుడికి చెప్పింది. ఆ మాట ఆమెకి విముక్తి. కానీ అతనికి కాదు. కర్ణుడు నవ్వాడు. ఆ నవ్వులో ఏడుపుంది, కోపం ఉంది. అయినా సరే అతను ద్వేషం ఎంచుకోలేదు. అర్జునుడు తప్ప మిగిలిన 4 బతుకుతారు. నీకు 5 కొడుకులు ఉంటారు అని మాటిచ్చాడు. యుద్ధం ముగిసింది. కర్ణుడు భూమిపై నిశ్శబ్దంగా పడుకున్నాడు. ఇప్పుడు అమ్మగా రావడానికి ఆలస్యం చేయలేదు. కుంతి కర్ణుడి శవం దగ్గర నిలబడింది. ఈసారి ఆమె నిజంగా తల్లి అయింది. కానీ ఆలస్యంగా. ఆమె బిగ్గరగా ఏడ్చింది. ఆ కన్నీళ్లు ప్రేమ వల్ల కాదు, పశ్చాత్తాపం వల్ల. కుంతి కథ ఒక వార్నింగ్. భయం వల్ల తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం శాపంగా మారుతుంది. నువ్వు నిజం దాచవచ్చు, కానీ దాని ఫలితం నుంచి దాక్కోలేవు.